అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి. హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. ఇది అందరూ చూడాల్సిన వీడియో. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వీడియో మొత్తం కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ప్రజలకు సంబంధించిన విషయం అని నేను భావిస్తా ఉన్నాను. దయచేసి ఎక్కువ మందిలోకి వెళ్ళటం కోసం లైక్ చేయండి. ఈ రోజు నుంచి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. కూటమికి సంబంధించిన 164 మంది శాసనసభ్యులు, టీడీపీ, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. నిన్న నేను చెప్పినట్టే, అందరం ఊహించినట్టే వైసీపీకి సంబంధించినటువంటి 11 మంది ఎమ్మెల్యేలు సభకి హాజరు కాలేదు. మండలిలో ఎమ్మెల్సీలు అయితే హాజరయ్యారు, కానీ శాసనసభలో ఎమ్మెల్యేలు సభకి హాజరు కాలేదు. గతం నుంచి హాజరు కావట్లేదు, ఈరోజు ఈ సమావేశాలు కూడా హాజరు కాలేదు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్లు చెప్పున్నారు, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము సభకు రాము అనేటువంటి విషయాన్ని. లేటెస్ట్గా కూడా ఆయన పెట్టే మీడియా సమావేశంలో చెప్పారు. ఒక విలేకరు అడిగితే, నేను ఇక్కడ ఎంతసేపు మాట్లాడానో అంతసేపు మైకు నాకు అక్కడ ఇస్తారా? ఇవ్వరు, కాబట్టి నేను శాసనసభకి రాలేను అని చెప్పేటువంటి విషయాన్ని చాలా కరాఖండిగా చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్పేటువంటి మాట చెప్పారు. కానీ ఈ లాజిక్ కరెక్టా? ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము అనేటువంటి చెప్పే మాట కరెక్టా? ఇప్పటికే అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఒక మీటింగ్లో చెప్పారు, నో వర్క్ నో పే. అంటే అసెంబ్లీ సభ్యుడిగా అసెంబ్లీకి రానప్పుడు మేము వాళ్ళకి శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు అనేటువంటి విషయాన్ని అయ్యన్న పాత్రుడు గారు చెప్పారు. తర్వాత ఫస్ట్ శాలరీస్ కట్ చేస్తాం, తర్వాత ఉద్యోగాన్ని కట్ చేస్తాం. అసెంబ్లీకి రానప్పుడు ఆ ఉద్యోగంలో అసెంబ్లీ సభ్యుడిగా వాళ్ళు ఎందుకు? ఎమ్మెల్యే, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, అసెంబ్లీ సభ్యుడు. అసెంబ్లీ సభ్యుడి ప్రాథమిక విధి, మొదటి బాధ్యత అసెంబ్లీకి రావటం, అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనటం. మరి అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళకి ఆ ఉద్యోగం ఎందుకు అనేటువంటి మాటని స్పీకర్ గారు మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. మరి స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకుంటారు అనేది కూడా పక్కన పెట్టేసి, మనం ఒక విషయాన్ని, స్పీకర్ గారి వర్షన్ని, వైసీపీ వర్షన్ని పక్కన పెట్టేసి ప్రజల వర్షంలో నుంచి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. వైసీపీకి ఉన్నటువంటిది 11 మంది ఎమ్మెల్యేలు వైసీపీకి ఉన్నారు. దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మినహాయించేసి, జగన్మోహన్ రెడ్డి గారు శాలరీ తీసుకోవట్లేదు నాకున్న సమాచారం మేరకు. సో మిగతా 10 మంది ఎమ్మెల్యేలు 2.5 లక్షలకు పైగా శాలరీని తీసుకుంటా ఉన్నారు. ఎమ్మెల్యేకి 2.5 లక్షలకు పైగా ఆంధ్రప్రదేశ్లో శాలరీలు ఉన్నాయి కాబట్టి తీసుకుంటా ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితో సహా 11 మంది ఎమ్మెల్యేలు అలవెన్సులు తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో సహా అలవెన్సులు తీసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మిగతా వాళ్ళంతా శాలరీలు తీసుకుంటా ఉన్నారు. తర్వాత ఈ 11 మంది ఎమ్మెల్యేలు రాయితీని పొందుతూ ఉన్నారు. కరెంటు బిల్లు ఫ్రీ, వాటర్ బిల్లు ఫ్రీ, వీళ్ళు తిరిగేటువంటి కాల్లో పెట్రోల్ ఫ్రీ, అన్నీ ఫ్రీ 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 ఎమ్మెల్యేలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ ఇస్తూ ఉంది. తర్వాత ఈ 11 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలకి 2+2 గన్మెన్లు ఉన్నారు. 2+2 గన్మెన్లు ఉన్నారు. సారీ, పెద్దిరెడ్డి గారికి ఇంకెక్కువ ఉన్నట్టున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడు కాకపోయినప్పటికీ కూడా మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకి Z+ కేటగిరీ సెక్యూరిటీని ఇస్తూ ఉన్నారు. ఆయన సెక్యూరిటీ ఎక్కువ. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాజీ మంత్రి కాబట్టి ఆయన కూడా కొంచెం ఎక్కువ సెక్యూరిటీ ఇస్తున్నట్టున్నారు. మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా 2+2 గన్మెన్లు ఇస్తున్నారు. మిగతా వాళ్ళకి ఇంకెక్కువ ఇస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి. తర్వాత ఈ 11 మంది ఎమ్మెల్యేలకి కూడా పిఏలు ఇస్తూ ఉన్నారు, పర్సనల్ అసిస్టెంట్, గవర్నమెంట్ జీతాలతో. ఈ గన్మెన్లకి, పిఏకి గవర్నమెంటే శాలరీ పే చేస్తూ ఉంటుంది. ఎమ్మెల్యేగా ఉన్నందుకు 2 లక్షల శాలరీ, అలవెన్సులు, రాయితీలు, గన్మెన్లు, పిఏ. ఈ గన్మెన్లు, పిఏ జీతాలు గవర్నమెంట్ నుంచే చెల్లించబడతా ఉన్నాయి. గవర్నమెంట్ డబ్బులు అంటే ఎవరి? మీరు ట్యాక్స్ కట్టేయి, మీరు గవర్నమెంట్కి పన్ను రూపంలో కట్టే డబ్బులు గవర్నమెంట్ వీళ్ళకి చెల్లిస్తూ ఉంది. అన్నీ కలిపి, అన్ని రకాల రాయితీలు కలిపి, క్యాంప్ ఆఫీస్ రాయితీలు, అన్ని రకాల రాయితీలు కలిపి నెలకి ఎమ్మెల్యే మీద ఒక 10 లక్షలు ఖర్చు అయ్యాయనుకోండి. ఒక్కొక్క ఎమ్మెల్యే మీద 10 లక్షలు ఖర్చు అయ్యాయనుకోండి. మొత్తం 11 మంది ఎమ్మెల్యేలు నెలకి 1,10,00,000. జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెట్టే ఖర్చు ఇంకెక్కువ, ఆయనకి కల్పించే సెక్యూరిటీ చాలా ఎక్కువ కాబట్టి. అయినా సరే సగటు ఎమ్మెల్యే ఖర్చు కింద జగన్మోహన్ రెడ్డి గారి ఖర్చును కూడా లెక్కేద్దాం. మళ్ళీ చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం పెట్టే ఖర్చు ఇంకెక్కువ. ఆయన ఎక్కడైనా పర్యటన పోతే ఇచ్చే సెక్యూరిటీ, ఆయనకి ఇచ్చే సెక్యూరిటీ, ఆయనకి ఇచ్చే అలవెన్సులు, ఇవన్నీ చాలా ఎక్కువ.
ఆయన ఒక్క జీతమే తీసుకోవట్లేదు. కానీ సరే అవి కూడా సహజ మామూలు ఎమ్మెల్యే కింద లెక్కేసి సగటున నెలకి 10 లక్షలు అనుకుంటే నెలకి అందరి ఎమ్మెల్యేల మీద 1,10,00,000 ఖర్చు అవుతుంది. 10 లక్షలు ఇంటూ 11 మంది ఎమ్మెల్యేలు అంటే ఇప్పటికి ఎన్ని నెలలు కూటమి అధికారంలోకి వచ్చి వైసీపీ ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడి ఎన్నాళ్ళు జీతాలు తీసుకుని అసెంబ్లీకి పోక లెక్కేయండి ఒకసారి. సంవత్సరంన్నర పైగా అవుతుంది, అంటే 18 నెలలకు పైగా అవుతుంది. ఈ 18 నెలలకు పైగా 18 కోట్లు పైగా ఖర్చు, 18 కోట్లకు పైగా ఖర్చు కనపడతా ఉంది చాలా క్లియర్గా మిత్రులారా. దగ్గర 19 కోట్లు కూడా పైన 19 కోట్ల పైన 19 కోట్ల పైన ఖర్చు. ఇప్పటి వరకు రకరకాల అలవెన్సులు, జీతాలు, రాయితీలు, గన్మెన్లు, పిఏల రూపంలో ఈ ఎమ్మెల్యేలకు అందుతూ ఉన్నాయి. ఎవరి డబ్బిది? ఎవరి డబ్బిది? అంటే ఎమ్మెల్యేలుగా జీతం కావాలి, ఎమ్మెల్యే స్టిక్కర్ కారుకు కావాలి, ఎమ్మెల్యే కాబట్టి గన్మెన్లు కావాలి, ఎమ్మెల్యే కాబట్టి పిఏ కావాలి, ఎమ్మెల్యే కాబట్టి రాయితీ కావాలి, ఎమ్మెల్యే కాబట్టి సౌకర్యాలు కావాలి. కానీ ఎమ్మెల్యే కాబట్టి బాధ్యతగా అసెంబ్లీకి రాము అంటే కుదిరిద్దా? సరే, ప్రతిపక్ష హోదా కాడికి వస్తాం. ప్రజలారా, నేను ఇప్పటికే చాలా వీడియోలో చెప్పున్నాను. 2014లో కాంగ్రెస్ పార్టీ దేశంలో ఓడిపోయింది, యూపీఏ గవర్నమెంట్ పడిపోయి ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా రాలేదు మిత్రులారా. వాళ్ళకి సీట్లు తక్కువ రావటం వల్ల, 10% సీట్లు రాకపోవటం వల్ల ప్రతిపక్ష హోదాని ఇవ్వలేదు లోక్సభ స్పీకర్ గారు. ఇవ్వకపోతే వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే సుప్రీంకోర్టు చెప్పించారు క్లియర్గా, ఈ స్పీకర్ గారి పరిధిలో అంశం, లోక్సభ పార్లమెంటు సాంప్రదాయాలకి చట్టాలకు సంబంధించిన విషయం స్పీకర్ గారి పరిధిలోనే డిసిషన్ జరిగింది, మేము దీంట్లో కలగా చేసుకోమని చెప్పింది. సరే, ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి మేము పార్లమెంటుకి రాము అని కాంగ్రెస్ వారు చెప్పలే, వెళ్ళారు. 2019 ఎన్నికల్లో కూడా మళ్ళా తిరిగి వాళ్ళ ఎన్నికలకు వెళ్ళినప్పుడు అప్పుడు కూడా వాళ్ళకి 10% సీట్లు రాలేదు మిత్రులారా. 10% సీట్లు రాలే. అప్పుడు కూడా వాళ్ళకి ప్రతిపక్ష హోదా రాలేదు, ఆ హోదా అందుకోలేదు వాళ్ళు. సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదాకి దాదాపు 10 సంవత్సరాల దూరం అయింది మిత్రులారా, 2024 ఎన్నికల వరకు. కానీ తర్వాత రాహుల్ గాంధీ గారు జనంలోకి వెళ్ళి ఆయన జనాన్ని ఒప్పించుకొని మెప్పించుకొని మొన్న ఎన్నికల్లో 99 సీట్లు కాంగ్రెస్ పార్టీగా గెలవటం వల్ల ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఈ సెక్షన్స్లో వచ్చింది. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా వచ్చింది. ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన ఇప్పుడు లోక్సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు మిత్రులారా. ఇది మన సాంప్రదాయం, మన చట్టం. నేను పార్లమెంట్ని ఎగ్జాంపుల్గా ఎందుకు చెప్తున్నా అంటే, పార్లమెంట్నేగా మనం ఆదర్శంగా తీసుకునేది, పార్లమెంట్ చట్టాలనేగా అసెంబ్లీకి అనుకరించేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 2014లో ప్రతిపక్ష హోదా వచ్చింది మిత్రులారా. ఎందుకు వచ్చింది? అప్పుడు 67 అసెంబ్లీ స్థానాలు వైసీపీ గెలుచుకుంది కాబట్టి, వైసీపీ 67 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదాగా వచ్చింది, ప్రతిపక్ష నాయకుడిగా ఆయన గుర్తింపు పొందారు. ఆ రోజు స్పీకర్గా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదాని, ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపుని భిక్షగా వేయలేదు. ప్రజలు 67 సీట్లు ఇచ్చారు కాబట్టి ఆటోమేటిక్గా వచ్చింది. 2019 ఎన్నికల్లో 151 సీట్లతో వైసీపీ గెలిచింది మిత్రులారా. ఈ 151 మంది ఎమ్మెల్యేలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని ఎన్నుకోవటం వల్ల వైసీపీ శాసనసభ పక్ష నాయకుడిగా ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు ప్రమాణ స్వీకారం చేయించారు జగన్మోహన్ రెడ్డి గారితో. ఇప్పుడు ముఖ్యమంత్రిగా గవర్నర్ గారు నియమించినట్ట, ఈ 151 సీట్లు ఇచ్చిన ప్రజలు నియమించినట్ట? ఇందాక 2014 ఎన్నికల్లో 67 సీట్లు ఇచ్చిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చినట్ట, స్పీకర్ గారు ఇచ్చినట్ట? ఒక హోదా అనేటువంటిది స్పీకరో, గవర్నరో, ప్రభుత్వమో ఇవ్వరు, ప్రజాస్వామ్యంలో ప్రజలే ఇస్తారు. టెక్నికల్గా ఎమ్మెల్యేగా స్పీకర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు, ముఖ్యమంత్రిగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేపిస్తారు తప్ప, రాజ్యాంగబద్ధంగా టెక్నికల్ అంశాలు తప్పవి. హోదా ఏంటి అనేది డిసైడ్ చేసేది ప్రజాస్వామ్యంలో ప్రజలే. మొన్న 2024 ఎన్నికల్లో
వైసీపీని కేవలం 11 సీట్లకే పరిమితం చేసి ఉన్న ముఖ్యమంత్రి సీట్ని పీకేసి ప్రతిపక్ష హోదాను కూడా ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని పనిష్ చేసింది ప్రజలు. మిత్రులారా, ప్రజలు 11 సీట్లు ఇచ్చారు 2024లో జగన్మోహన్ రెడ్డి గారికి. ఇప్పుడు ప్రజలు ప్రతిపక్ష నాయకుడిని 2014లో చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రిని చేశారు 2019 ఎన్నికల్లో, ఏ హోదా లేకుండా చేశారు 2024 ఎన్నికల్లో. ఇప్పుడు మళ్ళా రాహుల్ గాంధీ రాగా జనంలోకి వెళ్ళి జనామోదాన్ని కనుక పొందగలిగితే 2029 ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడు కావచ్చు, ఒకవేళ జనం ఆశీర్వదిస్తే మళ్ళీ ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఒకవేళ ప్రజలు ఓటేసి గెలిపించి వైసీపీకి బ్రహ్మరథం పడితే 2019 లాగా వైసీపీకి ఎక్కువ సీట్లు ఇస్తే, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు వైనాట్ 175 ఇస్తే, వైనాట్ 175 కూడా అవసరం లేదు, 90 సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి అవుతారు. మ్యాజిక్ ఫిగర్ చేరుకుంటే చాలు ముఖ్యమంత్రి అయిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రజలు ఇవ్వాలి, ప్రజలు పైన ప్రజాస్వామ్యంలో దాన్ని మనం గుర్తించాలి తప్ప నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి ఎవరు ఇవ్వాలి? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని అడుగుతున్నారు? స్పీకర్ని అడుగుతున్నారా? ప్రభుత్వాన్ని అడుగుతున్నారా? గవర్నర్ని అడుగుతున్నారా? అడగాల్సింది ప్రజల్ని కదా. ప్రజలు ఇవ్వని హోదాని నాకు కావాల్సిందే అని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయటం ఏంటి? చిన్నపిల్లవాడి కనుక నాకు చాక్లెట్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాను అని మారం చేసినట్టు ఈ గొడవ చేయటం ఏంటి? మిత్రులారా, విభజిత రాష్ట్రంలో చివరి అసెంబ్లీలో జూలకంటి రంగారెడ్డి అని నల్గొండ జిల్లాకు సంబంధించిన సిపిఎం ఎమ్మెల్యే ఒకే ఒక్కళ్ళు ఉన్నారు. మిర్యాలగూడ నుంచి గెలిచారు ఆయన. విధిగా శాసనసభకు హాజరయ్యారు. ఉన్నది ఒక్కనే కదా, నాకు మాట్లాడినెవరేమో, నాకు టైం ఇవ్వరేమో అని సాకులు చెప్పలా. తనకి ఇచ్చిన టైం మేరకు తను బ్రీఫ్గా చెప్పాలనుకున్నది చెప్పాడు. తర్వాత కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం ఎమ్మెల్యే భద్రాచలం నుంచి ఖమ్మం జిల్లా, ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నుంచి సున్నం రాజా గెలిచారు, ఒక్కడే ఎమ్మెల్యే. బీజేపీ కూడా అప్పుడు ఒకటే ఎమ్మెల్యే రాజాసింగ్ గోషామా వాళ్ళు హైదరాబాద్ నుంచి గెలిచారు ఆయన. వీళ్ళిద్దరూ కూడా అసెంబ్లీకి వచ్చేవాళ్ళు, వాళ్ళ పార్టీ వర్షన్ చెప్పేవాళ్ళు. విభజిత రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ బీజేపీకి కమ్యూనిస్టులకి సీట్లు ఎప్పుడు తక్కువే ఉంటాయి. అయినా సరే వాళ్ళ బాధ్యతగా వాళ్ళు శాసనసభకు వస్తారు. మా సీట్లు తక్కువ కదా, మాకు టైం ఎంత ఇస్తారు, సగటు ఎమ్మెల్యే లేక మమ్మల్ని చూస్తారేమో, మాకు టైం తక్కువ ఇస్తారేమో కాదు, వాళ్ళకి ఇచ్చిన టైంలో వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారో చెప్తారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ 10 మంది ఎమ్మెల్యే టైం తానే తీసుకొని మాట్లాడమనండి, అలా మాట్లాడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సాకులు కరెక్ట్ కాదు. ప్రజలు ఇవ్వని హోదాని డిమాండ్ చేసి సభకు రానంటాం ఏంటి? ఇది ఎక్కడ కరెక్టు? నేను మిత్రులారా, ప్రజలు మనం చైతన్యవంతం కావాలి. ప్రజలు పల్లకి మోస్తేనే వాళ్ళ నాయకులు, మనం ఓటేస్తేనే వాళ్ళ ప్రజాప్రతినిధులు. వాళ్ళు ఇలా ఎమ్మెల్యేలుగా ఉన్నారు అంటే మనం వేసిన ఓటు వల్ల, మనం గెలిపించడం వల్ల మనం జీతాలు ఇస్తే వాళ్ళు తీసుకుంటున్నారు. మన జీతాలని మనం ఇచ్చే పొజిషన్లో ఉన్నాం, వాళ్ళు తీసుకునే పొజిషన్లో ఉన్నారు. కాబట్టి మనం డిమాండ్ చేయాలి. మనం ఓనర్సు, మనకు సేవకులు వాళ్ళు, మనం యజమానులు వాళ్ళ సేవకులు. కాబట్టి ఈ 11 మంది ఎమ్మెల్యేలకి ఏదో సినిమాలో చిరంజీవి చెప్పినట్టు పూలు పంపించండి, మొక్కలు పంపించండి, బొకేలు పంపించండి, పోస్ట్ కార్డు పంపించండి. అయ్యా మీరు అసెంబ్లీకి వెళ్ళండి అయ్యా, మా తరఫున మాట్లాడండి అయ్యా అని చెప్పేసి పంపించండి. ప్రజలారా, నేను పోయి రోడ్డు మీద కూర్చొని ఆందోళన చేయమంటలేదు, వాళ్ళు ఇళ్ళ ముందు ధర్నాలు చేయమంటలేదు, గొడవ చేయమంటలేదు. కానీ ఒక పద్ధతిగా గాంధీగిరి అనే మన గాంధీ మహాత్ముడు చెప్పిన శాంతియుత పద్ధతుల్లో మీరు మీ ఎమ్మెల్యేలకి పోస్ట్ కార్డు రాయండి. అయ్యా జీతం తీసుకున్నావు, అసెంబ్లీకి వెళ్ళు. అయ్యా గన్మెన్లు ఉన్నారు, నీకు అసెంబ్లీకి వెళ్ళు, గన్మెన్ల కూడా జీతం నేనే పే చేస్తున్నా. అయ్యా నీకు పిఏ ఉన్నాడు, ఆ పిఏకి జీతం నేనే పే చేస్తున్నా, అసెంబ్లీకి వెళ్ళు. నీకు నేను జీతం ఇస్తున్నా, నువ్వు నాకు సర్వీస్ చేయి, నా తరపున పోయి అసెంబ్లీలో మాట్లాడు. అడగండి మిత్రులారా. ఇప్పుడు ఒక వ్యక్తి అసెంబ్లీకి పోకపోవటం వేరు, పార్టీ అసెంబ్లీకి పోకపోవటం వేరు. ఈ 10 మంది ఎమ్మెల్యేలో ఎవరైనా తిరగబడి పార్టీ నిబంధనలని పేరు చెప్పి నన్ను అసెంబ్లీకి పోనివ్వట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి మీద ఫిర్యాదు చేస్తే సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకునేటువంటి అధికారం స్పీకర్ గారికి ఉంటుంది. ఎమ్మెల్యేలు కూడా మేల్కోవాలి. చాలామంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అసెంబ్లీకి పోవాలని ఉంది, నాకు తెలుసు ఆ విషయం. చాలామంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీకి పోవాలని ఉంది. ఎందుకంటే ఎమ్మెల్యే అనేది చిన్న విషయం కాదు. లక్షలాది మంది ఓట్లను పొంది వాళ్ళ మనసులు గెలుపొంది వాళ్ళ ద్వారా
ఓట్లు వేయించుకొని రకరకాల ఫస్ట్ టికెట్ తెచ్చుకోవాలి, ప్రజలు మెప్పించుకోవాలి, పోల్ మేనేజ్మెంట్ చేసుకోవాలి, ఓట్లు వేసుకోవాలి, ప్రత్యర్థుల రాజకీయాలు తట్టుకొని నిలబడి గెలవాలి. గెలిచి ఎమ్మెల్యే అయిన తర్వాత రాష్ట్రం మొత్తం అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తూ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచే మాట్లాడుతూ ఉంటారు, చట్టాలు అక్కడి నుంచే వస్తూ ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించిన ప్రతి నిర్ణయం అక్కడి నుంచే జరుగుతూ ఉంటుంది. అలాంటి చోట ఉండాలి. నా నియోజకవర్గం గురించి, నా ప్రజల గురించి, నా వర్గం గురించి, తాడిత పీడిత దళిత వర్గాల గురించి, బడుగు బలహీన వర్గాల గురించి నేను అక్కడ మైకు పట్టుకొని మాట్లాడాలి, రాష్ట్రం మొత్తం నన్ను చూడాలి అని ఏ ఎమ్మెల్యేకైనా కోరుకుంటుంది. ఏ ఎమ్మెల్యేకైనా కోరుకుంటుంది. ఎక్కడి నుంచి అయితే మన తరతరాల నాయకులు పరిపాలించారో ప్రతి నాయకుడికి ఒక ఇన్స్పిరేషన్ అయిన నాయకుడు ఇంకోరు ఉంటారు. వైసీపీకి సంబంధించిన వాళ్ళకి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు, టీడీపీకి సంబంధించిన వాళ్ళకి డాక్టర్ ఎన్టీఆర్ కావచ్చు, మంచి ఆదర్శాలు ఉండే వాళ్ళకి పుచ్చలపల్లి సుందరయ్య గారు కావచ్చు, బీజేపీకి సంబంధించిన వాళ్ళకి వెంకయ్యనాయుడు కావచ్చు, వాళ్ళంతా ఎక్కడి నుంచి మాట్లాడారో అలాంటి వేదిక మీదకి మేము కూడా వెళ్ళి ఎమ్మెల్యేలం కాబట్టి మా నియోజకవర్గాల తరపున, మా ప్రజల తరపున మా సమస్యలని మేము అక్కడ లేవనెత్తాలి అని ఏ ఎమ్మెల్యేకైనా ఉంటుంది. ఆ ఎమ్మెల్యేలు మా హక్కులు కాలరాయబడుతున్నాయి అని ఫిర్యాదు కనుక చేస్తే ఖచ్చితంగా స్పీకర్ గారి చర్య తీసుకునే అవకాశం ఉంటుంది. మిత్రులారా, ఇది చిన్న విషయంగా వదిలేస్తే మన్ని మనం మోసం చేసుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఇప్పుడు నేను తెలంగాణలో ఒక విషయం జరిగింది. కడియం శ్రీహరి ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ కనుపూర్ నియోజకవర్గం, ఉమ్మడి రాష్ట్రం నుంచి నాయకుడు, చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళలేదు, వెళ్ళారా అనే కన్ఫ్యూజన్లో ఆయన కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ మీద అనర్థ వేటు పిటిషన్లోనే వాళ్ళ పదవులు పోయే అవకాశం ఉంది. కాబట్టి పార్టీ మారాడు, కానీ మారాడు అని చెప్పుకోవడానికి ఇబ్బందికరంగా ఉన్నాడు. వాళ్ళ కూతురు కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభ సభ్యులుగా ఉన్నారు. మారాను అని చెప్పుకోలేడు, మారలేడు అని చెప్పుకోలేడు. అందుకని అక్కడ నియోజకవర్గంలో ఉన్న ఒక మహిళ ఒక లేఖ రాసింది పోస్ట్ కార్డు ద్వారా. నువ్వు బీఆర్ఎస్ పార్టీ అనుకొని నేను గెలిపించాను, నువ్వు పార్టీ మారావు కాబట్టి నీకు ఆ పదవిలో ఉండే అర్హత లేదు, నేను ఓటర్గా అడుగుతాను, నీకు ఓటేసిన ఓటర్గా అడుగుతాను, నువ్వు పదవికి రాజీనామా చేయి అని ఒక మహిళ రేఖ రాసింది. ఆ చైతన్యం మనకు కావాలి, ఆ మహిళలో ఉన్న చైతన్యం మనకు కావాలి. ఆంధ్రప్రదేశ్లో లేఖ రాయలేరా? చైతన్యం లేదా? జీతాలు ఇస్తున్నప్పుడు, వాళ్ళకి అన్ని రకాల రాయితీలు ఇస్తున్నప్పుడు, మన తరఫున అసెంబ్లీకి పోనప్పుడు, బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్నప్పుడు బాధ్యతను గుర్తు చేయాల్సిన అవసరం మనకి లేదా? ప్రజలు ఆలోచించండి. నేను ఇక్కడ పార్టీ పరంగా చెప్పట్ల, వైసీపీ కార్యకర్తలకు కూడా చెప్తున్నాను. మీరు భుజాన మోయబట్టే, మీరు జెండాలు మోయబట్టే, మీరు ప్రచారం చేయబట్టే, మీరు ఓట్లు వేయించబట్టే, మీరు పోలింగ్ మేనేజ్మెంట్ చేయబట్టే, మీ రాజకీయ ప్రత్యర్థుల దాడి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ, మీరు అవసరాల మీద ఏదో చేస్తూ రకరకాల ప్రయత్నాల నుంచి మీరు గెలిపించబట్టే వాళ్ళ ఎమ్మెల్యేలు అయ్యారు. మీరు గెలిపించబట్టే, మీరు భుజాన మోయబట్టే వాళ్ళ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇవాళ మీ తరపున ఉన్నటువంటి ఎమ్మెల్యే అసెంబ్లీకి పోనప్పుడు ప్రశ్నించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంటుంది. సగటు వైసీపీ కార్యకర్తలు కూడా ఆలోచించాలి. ఎంతసేపటికి అనొచ్చు, కొంతమంది కామెంట్ పెడతారు ఇప్పుడు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసారు కదా, అసెంబ్లీకి పోలేదు కదా అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అతని కుటుంబాన్ని, అతని వ్యక్తిత్వాన్ని కించపరిస్తే శాసనసభ నుంచి బయటకు వచ్చారు. కానీ ఆ పరిస్థితుల్లో కూడా తను ఒక్కడే బైకాట్ చేశాడు తప్ప ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేని అసెంబ్లీకి పొమ్మన్నాడు. ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయారు. అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చే చౌదరి వీళ్ళంతా పోయారు. పయ్యావుల కేసు, ఆ పార్టీకి ఉన్న ఎమ్మెల్యేలు అంతా పోయారు, అసెంబ్లీకి చివరిదాకా ఉన్నారు, కొట్టాడారు. అలాగా ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి గారు పోకపోతే నేను మాట్లాడకపోదును. తెలంగాణలో కేసీఆర్ పోవట్లేదు, కానీ ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా పోతున్నారు. కేటీఆర్, హరీష్ రావు గట్టిగా మాట్లాడుతున్నారు, ఫైట్ చేస్తున్నారు. అసెంబ్లీకి వెళితే కదా ప్రభుత్వం చేసే తప్పుల్ని, ఒప్పుల్ని అన్నిటినీ మాట్లాడగలిగేది, ప్రశ్నించగలిగేది, ప్రజల తరపున ఉండగలిగేది. కాబట్టి మీరే చైతన్యవంతం కావాలి, మీరు అడగాలి, మీరు నిలదీయాలి, మీరు ప్రశ్నించాలి. థ్యాంక్ యూ మిత్రులు.